సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కాక్రోచ్లు అన్నందుకు నిరుద్యోగులను కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. దాని పరిణామాలేంటో దేశంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టగానే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఫాలోవర్స్‌ని 2 రోజుల్లో దాటేసింది. అండ్ ఆగస్టు 15 రోజు ఎర్రకోట వేదిక మీద నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారు దిమాగీ నక్సల్స్ అని వాడారు. ఎవరు? వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను, లేకుంటే నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేసే వాళ్ళను, దేశం మీద ప్రేమ వ్యక్తపరిచే వాళ్ళను, యూనిటీ కోరే వాళ్ళను, పారదర్శకత కోరే వాళ్ళను, జవాబుదారీతనం కోరే వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళని దిమాగీ నక్సల్స్ అని అయిపోయాయి. దిమాగీ నక్సల్స్ అనగానే నిన్న పుట్టింది దిమాగీ నక్సల్ పార్టీ అనేది ఒకటి అకౌంట్ వచ్చేసింది ఇన్స్టాలో, దిమాగీ నక్సల్ పార్టీ. ఆ పార్టీ పెట్టి 24 గంటలు గడవకముందే 4 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. 24 గంటలు నడవకముందే దిమాగీ నక్సల్స్ పార్టీ అని. ఈవెన్ కొందరు ప్రముఖులు కూడా మేము దిమాగీ నక్సల్స్ అని ప్రకటించారు. ఈ దిమాగీ నక్సల్ పార్టీ వీళ్ళ లోగో కూడా చూడండి, బ్రెయిన్ పెట్టారు, మధ్యలో బ్రెయిన్ పెట్టి వీళ్ళ సిద్ధాంతాలు ఏంది? నిజాలు అంటే ఫ్యాక్ట్స్, లాజిక్, ప్యాట్రియాటిజం అంటే నిజాలు, లాజిక్, దేశభక్తి, యూనిటీ, ఐక్యత, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అంటే రాజ్యాంగ స్ఫూర్తి, మాట్లాడే స్వేచ్ఛ, ఐక్యత, దేశభక్తి, లాజిక్, ఫ్యాక్ట్స్. వీళ్ళు వ్యతిరేకం దేనికి? ప్రాపగండాకి, హేట్కి, యాంటీ నేషనల్కి, బయాస్కి, ఫేక్ న్యూస్కి, డివిజన్ అంటే విభజించే మనుషుల మధ్య విభజన రేఖ గీయడానికి, విక్టిమ్ కార్డ్ అంటే మా తల్లిని దూషించారు, మా తల్లిని అన్నారంటారు కదా కింద నుంచి పైన ప్రధాని వరకు, అటువంటి వాటికి. నెక్స్ట్ అర్బన్ నక్సల్ అని పిలవడానికి, ఇటువంటి వాటికన్నిటికీ ఇది వ్యతిరేకం అంట దిమాగ్ నక్సల్ పార్టీ. మాట ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ దిమాగీ నక్సల్ పార్టీ అని. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ, దిమాగీ నక్సల్ పార్టీ అని నిజంగా పొత్తు పెట్టుకోవాలి. దిమాగీ నక్సల్స్ అంటే రాత్రి దిమాగీ నక్సల్ అని పార్టీ పెట్టేసి రాత్రి పెడితే పొద్దున అయ్యేసరికి 4 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు దానికి.